రిస్తా స్కూటర్ ని ఈసారి నీళ్లలో ముంచిన ఏతర్. ఓలా నుండి రాబోతున్న ఎలక్ట్రిక్ ఆటో, 0 స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న ఎలక్ట్రిక్ కార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చి 23 శనివారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి శనివారం మన ఛానల్లో అయితే వస్తుంది. ఈ ఎపిసోడ్స్ లో మనం ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాము. ఈ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఏతర్ నుండి. ఏతర్ రిస్తా అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏప్రిల్ 6వ తేదీన లాంచ్ అవుతున్నట్టు మనందరికీ తెలుసు. ఇదొక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇప్పటికే ఏతర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీట్ ని చాలా టీజ్ చేసింది. ఇప్పటి వరకు ఏ పెట్రోల్ స్కూటర్లో, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్లో లేనంత పెద్ద సీట్ ని ఈ ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే మనం చూడబోతున్నాము. అండ్ రీసెంట్ గా లాస్ట్ వీకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని వీళ్ళు 40 ఫీట్స్ హైట్ నుండి అయితే వాడేశారు. సో అంత హైట్ నుండి కూడా అది కింద పడ్డా కానీ దానికి ఎలాంటి డ్యామేజ్ అనేది అవ్వలేదు అని వాళ్ళైతే ప్రూవ్ చేశారు. సో రీసెంట్ గా ఈ ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాటర్ లో నుండి అయితే వీళ్ళు తీసుకెళ్లారనమాట. సో వాటర్ లో నుండి ఆ బ్యాటరీ వెళ్ళినా కానీ ఆ బ్యాటరీకి ఏమీ అవ్వలేదు అండ్ ఆ స్కూటర్ యథావిధిగా నడిచింది అని వీళ్ళైతే ప్రూవ్ చేశారు. ఏతర్ స్కూటర్స్ లో బ్యాటరీ ఫ్లోర్ బోర్డ్ లో ఉంటుందని మన అందరికీ తెలుసు. సో ఆల్రెడీ అన్ని ఏతర్ షోరూమ్స్ లో ఈ ఏతర్ బ్యాటరీని ఒక అక్వేరియం లో వాటర్ పోసి వాళ్ళైతే ఆ వాటర్ లోపల ఉంచుతారు. సో ఏతర్ స్కూటర్ యొక్క బ్యాటరీ 40 మినిట్స్ వరకు ఆ వాటర్ లో ఉంటుందని వాళ్ళైతే అలా ప్రూవ్ చేస్తారనమాట. సో ఏతర్ రిస్తాలో కూడా మనకి ఈ వాటర్ రెసిస్టెంట్ ఉన్న బ్యాటరీ ప్యాకే రాబోతుంది. సో ఈ టెస్ట్ చేసే క్రమంలో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కనిపించాయి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఫుల్ బాడీని వీళ్ళు క్యామోఫ్లాజ్ తో కవర్ చేశారు, కానీ ఆ స్కూటర్ యొక్క హెడ్ లైట్ అండ్ దాని డిస్ప్లే అయితే మనకు కనిపించింది. డిస్ప్లేని వాళ్ళైతే బ్లర్ చేశారు. ప్రస్తుతం ఏతర్ 450X లో ఉన్న 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లేనే మనం ఈ ఏతర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ముందున్న హెడ్ లైట్ పొజిషన్ ని చూస్తే మాత్రం ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ లో మనకి హెడ్ ల్యాంప్ ఏ పొజిషన్ లో ఉంటుందో ఈ రిస్తాలో కూడా ఆ హెడ్ ల్యాంప్ అనేది అదే పొజిషన్ లో ఉంటుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇది ఫుల్ క్యామోఫ్లాజ్ లో ఉంది కాబట్టి దీని 100% డీటెయిల్స్ మనం కన్ఫర్మ్ చేయలేం, కానీ ఈ చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ అయితే మనకు అనిపించాయి. ఏప్రిల్ 6వ తేదీన దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకైతే తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఫేమ్ టు సబ్సిడీ గురించి. ఈ మార్చి 31వ తేదీన ఎండ్ అయ్యే ఫేమ్ టు సబ్సిడీ గురించి న్యూస్ కాదండి, ఇది కొంచెం పాత న్యూస్ అనమాట. మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ ఫేమ్ టు వాళ్ళు 7 కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ లోనైతే పెట్టారు. సో ఈ 7 కంపెనీస్ వేరే దేశాల నుండి పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అసెంబుల్ చేసి ఫేమ్ టు సబ్సిడీకి అప్లై చేసి ఆ ఫేమ్ టు సబ్సిడీ అమౌంట్ ని వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పి వీళ్ళపైన కేసులు వేసి వీళ్ళనైతే బ్లాక్ లిస్ట్ చేశారు. అండ్ ఈ 7 కంపెనీస్ ఇప్పటి వరకు ఎంత సబ్సిడీని అయితే తీసుకున్నాయో ఆ సబ్సిడీ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ 7 కంపెనీస్ కి నోటీసెస్ పంపింది. ఈ 7 కంపెనీస్ లో 4 కంపెనీస్ ఇప్పటికే ఆ ఫేమ్ టు సబ్సిడీ అమౌంట్ అనేది రిటర్న్ ఇచ్చేసాయి. బట్ ఒక 3 కంపెనీస్ మాత్రం ఆ ఫేమ్ టు సబ్సిడీ ఇంకా రిటర్న్ అయితే ఇవ్వలేదు. ముందుగా 7 కంపెనీస్ ఏంటో చూసుకుంటే రీవోల్ట్, హీరో ఎలక్ట్రిక్, ఒకినావా, ఆంపియర్, బెన్లింగ్, లోహియా ఆటో అండ్ ఆమో మొబిలిటీ. ఈ 7 కంపెనీస్ ఫేమ్ టు సబ్సిడీని మిస్యూజ్ అయితే చేసుకున్నాయి. దీంట్లో 4 కంపెనీస్ అయితే కట్టేశాయి అండ్ మిగిలిన 3 కంపెనీస్ అవేంటంటే హీరో ఎలక్ట్రిక్, ఒకినావా అండ్ బెన్లింగ్. ఈ 3 కంపెనీలు ఇంకా ఫేమ్ టు వాళ్ళకి డబ్బులను అయితే చెల్లించలేదు. ఎన్నిసార్లు నోటీసెస్ పంపినా కానీ వీళ్ళు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ గా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయింది. సో సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కంపెనీస్ కి సబ్సిడీ అయితే లేదు అండ్ ఈ 3 కంపెనీస్ ఏవైతే సబ్సిడీ అమౌంట్ ని రీఫండ్ చేయలేదో వీళ్ళకి ఇక ఫేమ్ టు సబ్సిడీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. సో ఎవరైతే ఈ ఒకినావా, బెన్లింగ్ అండ్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన సబ్సిడీ వస్తుంది, రేట్లు తగ్గుతాయని వెయిట్ చేస్తున్నారో ఇక అసాధ్యం అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా ఐపీఓ వస్తుందని మనం గత 6 మంత్స్గా వింటూనే ఉన్నాము. బట్ ఆ టైం అయితే ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. త్వరలోనే మనం ఓలా నుండి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఓలా కంపెనీలో మనలాంటి కామన్ పీపుల్ కూడా షేర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు అండ్ ఓలా కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దాంట్లోని భాగంగా అంటే ఆ ఐపీఓకి రాకముందే ఓలా కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. దాంట్లో ఒక అనౌన్స్మెంట్ అయితే లీక్ అయింది. మరి ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓలా ఒక ఎలక్ట్రిక్ ఆటో పైన వర్క్ చేస్తుంది అండ్ దాని పేరు రాహి అంట. సో ఈ రాహి అనే ఎలక్ట్రిక్ ఆటోని రానున్న 2 నెలల్లో ఓలా మన ఇండియాలో లాంచ్ చేస్తుందని కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ప్రీవియస్ గా ఇంతకు ముందు ఓలా ఒక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తుందని కూడా లీక్స్ వచ్చాయి. మరి ఇన్ కేసు లాంచ్ అవుతే కనుక వాళ్ళు కమర్షియల్ సెగ్మెంట్ కింద ఈ ఓలా లోడర్ ఎలక్ట్రిక్ 2-వీలర్ ని అండ్ ఈ ఓలా ఎలక్ట్రిక్ ఆటోని మార్కెట్ లోకి లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అఫీషియల్ గా ఓలా నుండి ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు అండ్ దీనికి సంబంధించిన ఎలాంటి లీక్ ఇమేజెస్ కూడా మనకి బయటికి ఏమి రాలేదు. మరి చూద్దాము
ఓలా నుండి ఎలక్ట్రిక్ ఆటో వస్తే చాలా బాగుంటుంది. మంచి అగ్రెసివ్ ప్రైస్ రేంజ్లో స్మార్ట్ ఫీచర్స్తో వీలైతే ఎలక్ట్రిక్ ఆటోని అయితే డెవలప్ చేస్తారు. మరి చూద్దాము, ఓలా ఎలక్ట్రిక్ ఆటో వస్తే మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హీరో మోటోకార్ప్ నుండి. రీసెంట్గానే హీరో మోటోకార్ప్ వాళ్ళు హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరైతే వాడుతున్నారో ఆ ఓనర్స్కి ఒక అడ్వాంటేజ్ ప్యాక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే దీనికి మనం ఎక్స్ట్రా డబ్బులు అనేది పే చేయాలి. ఈ ప్యాక్లో వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే ఇప్పటికే వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కొనుక్కొని ఉంటారో వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే వాళ్ళకి ఈ నేను చెప్పే బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఎక్స్టెండెడ్ వారంటీ అనమాట. ప్రస్తుతం ఉన్న హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ అనేది ఉంది. బట్ మీరు ఓనర్షిప్ ప్యాక్ తీసుకుంటే కనుక ఆ 2 బ్యాటరీ ప్యాక్లు ఏవైతే ఉంటాయో వాటి వారంటీ అనేది 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లకు అయితే పెరుగుతుంది. అండ్ మీరు హీరో వీదా వాళ్ళ ఫాస్ట్ ఛార్జర్స్ని ఫ్రీగానైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇండియాలో ఉన్న ఏ హీరో సర్వీస్ సెంటర్కి వెళ్ళినా కానీ 5 సంవత్సరాల వరకు మీ ఎలక్ట్రిక్ బండిని వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తారు. అండ్ 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ ని కల్పిస్తున్నామని చెప్తున్నారు. అండ్ హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన యాప్లో 40+ కనెక్టివిటీ ఫీచర్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. సో ఈ బెనిఫిట్స్కి వీళ్ళు 27,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ ఎవరైతే ఈ ఏప్రిల్ 31 వరకు హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్స్ అన్నిటిని ఫ్రీగానే హీరో వాళ్ళైతే అందిస్తున్నారు. ప్రీవియస్గా కొనుక్కున్న వాళ్ళు 27,000 రూపీస్ పే చేయాలి. అండ్ ఏప్రిల్ 31 తర్వాత ఎవరైతే కొంటారో వాళ్ళు కూడా 31,000 రూపీస్ అయితే పే చేయాలి. ఈ రోజు నుండి ఏప్రిల్ 31 వరకు ఎవరైతే ఇన్ బిట్వీన్ గ్యాప్లో హీరో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ప్యాక్ అనేది ఫ్రీగానైతే వస్తుంది. సో 5 years 60,000 కిలోమీటర్స్ బ్యాటరీ వారంటీ అనేది చాలా మంచిది. బట్ ఈ బెనిఫిట్స్కి 27,000 రూపీస్ ఎందుకో నాకు వర్త్ కాదనిపించింది. ఒక 15,000 రూపీస్ లోపు ఇచ్చుంటే బాగుండేది. బట్ 27,000 అనేది కొంచెం ఎక్కువ. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ సిట్రోయిన్ నుండి. సిట్రోయిన్ అనేది ఒక ఫ్రాన్స్కి చెందిన కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుండి మన ఇండియాలో సిట్రోయిన్ EC3 అనే ఎలక్ట్రిక్ కార్ అయితే మన మార్కెట్లో అవైలబుల్గా ఉంది. సో రీసెంట్గానే గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు దీనికి సేఫ్టీ రేటింగ్ టెస్టింగ్ అయితే చేశారు. సో ఆ టెస్ట్లో దీనికి 0 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. మన టాటా కార్స్కి యూజువల్గా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంటుంది. బట్ ఈ సిట్రోయిన్ కార్కి 0 స్టార్ వచ్చింది. సో దీంట్లోని అడల్ట్ ఆక్యుపెంట్స్కి వీళ్ళు 0 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంటే చెస్ట్ దగ్గర ఈ ఎలక్ట్రిక్ కార్లో ప్రొటెక్షన్ అనేది లేదనమాట. అండ్ చైల్డ్ సేఫ్టీ పరంగా దీనికి 1 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా దీని గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ రేటింగ్ చూసుకుంటే 0 స్టార్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కారు 2023లో మన ఇండియాలోనైతే లాంచ్ అయింది. అండ్ లాంచ్ అయినప్పటి నుండి దీనిపైన నేను నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వింటూ ఉన్నాను. దీంట్లో ఏదో ఒక ఇష్యూ రావడం లేదా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అనేది చాలా చెండాలంగా ఉండడం. సో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. బట్ దీనికని సేల్స్ అయితే అవ్వలేదు. మరి మీలో ఎవరైనా సిట్రోయిన్ ఎలక్ట్రిక్ కార్స్ని వాడుతూ ఉంటే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ ఫీడ్బ్యాక్ ఏంటో ఒకసారి కింద కామెంట్ చేసేయండి. దీనికి సేఫ్టీ పరంగా మాత్రం 0 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ మహీంద్రా నుండి. రీసెంట్గానే మహీంద్రా అండ్ మహీంద్రా వారు అదానీ టోటల్ పవర్ లిమిటెడ్ వాళ్ళతోనైతే పార్ట్నర్షిప్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా ఈ 2 కంపెనీస్ కలిసి మన ఇండియాలో 1100 ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే సెటప్ చేయనున్నాయి. ఇప్పటి వరకు మహీంద్రాకి ఎలాంటి డెడికేటెడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అనేది లేదు. సో ఎవరైతే ఈ సపరేట్ డెడికేటెడ్ కంపెనీస్ ఎవరైతే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ సెటప్ చేస్తున్నారో ఆ కంపెనీస్తో మహీంద్రా వాళ్ళైతే టైఅప్ అవుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ కార్లను అయితే లాంచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం మహీంద్రా నుండి మనకి XUV400 అనే ఒకే ఎలక్ట్రిక్ కార్ అయితే అవైలబుల్గా ఉంది. ఫ్యూచర్లో అంటే రానున్న సంవత్సరాల్లో వీళ్ళు ఇన్గ్లో ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్స్ని అయితే లాంచ్ చేయనున్నారు. సో వాటికి ఎలాగో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జనాల్లో వాళ్ళకు ఒక ట్రస్ట్ రావాలి. కాబట్టి ఇలాంటి కంపెనీస్తో వీళ్ళైతే పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే సెటప్ చేసుకుంటున్నారు. సో రానున్న రోజుల్లో మనం మహీంద్రా బ్రాండింగ్ పైన అండ్ ఈ అదానీ గ్రూప్ అండ్ మహీంద్రా పార్ట్నర్షిప్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారుగా, మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.